లలితాంబికాయై నమః. లలితా సహస్రనామములలో 1000వ నామము లలితాంబిక. ఈ నామము 5 అక్షరములు కలిగిన నామము. లలితాంబిక అను నామమునకు అర్థము లలితాంబిక అను నామము కలిగిన ఆదిపరాశక్తి పరమేశ్వరి లలిత అయిన అంబిక. పద్మపురాణము లలితానామమును లోకాన్ అతీత్య లలితాతేన సోచ్యతే అనగా సకల లోకములను మించిన ప్రకాశము కలిగినది కాబట్టి ఆమె లలిత అని నిర్వచించినది. లోక్యంత ఇది లోకాః అను వ్యుత్పత్తిచే కిరణములు లేదా ఆవరణ దేవతలను దాటి లేదా మించి వానికి పైన ఉన్న బిందుస్థానములో మిక్కిలి ప్రకాశించుచున్నది అని అర్థము. లలిత అను నామమునకు 8 గుణములు ఉన్నాయి. అవి శోభ, విలాసము, గాంభీర్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము. ఈ గుణములన్నీ కలబోసిన లలితత్వము కలది పరమేశ్వరి. ఈ గుణములతో పాటు సౌకుమార్యము కూడా లాలిత్యమని వర్ణించబడినది. శబ్దార్థ నిఘంటువు లలితము అనగా సుందరము అన్న అర్థమును కూడా వివరించింది. నీవు 9 మంది ఆవరణలు అనే దివ్యులైన చెలులు కలిగిన దానవు. నీ ధనుస్సు చెరుకు, నీ బాణములు పుష్పములు. అవి అన్నీయు లలితములు కాబట్టి నీవు లలితవు అని వివరించబడినది. నిర్గుణ నిర్వికల్ప నిరాకార స్వరూపము సచ్చిదానంద స్వరూపము అయిన తల్లికి ఒక నామము అంటూ ఉంటుందా? ఏ నామముతో పిలిచినా పలికే తల్లికి పైన చెప్పబడిన లాలిత్యమైన లక్షణములన్నీ ఉన్నాయి కాబట్టి మనము ఆ తల్లిని పిలిచి ఆరాధించుకొనడానికి పరమేశ్వరి లలితాంబిక అను నామధేయమును కలిగి ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా పంచభూతములతో కూడి ఉన్నది కనుక ఆ పంచభూతములు సృష్టించిన జగన్మాతకు లలితాంబిక అను నామధేయము సార్థకమైనది. గత 999 నామములలో పరమేశ్వరి యొక్క విశేషణములను, గుణగణములను, వీరగాథలను, ఆ తల్లి నిర్వహించిన పంచకృత్యములను, ఆత్మసాక్షాత్కార రూపమును, ఆనంద కళాస్వరూపమును, అన్ని తత్వములకు అతీతమై బ్రహ్మరంధ్రము సహస్రార చక్రములో సహస్రదళ పద్మములో కొలువై ఉన్న తల్లిని, కుండలిని శక్తిని, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అని చతుర్వేదములు వివరించిన రూపమును వర్ణించిన వసిన్యాది వాగ్దేవతలు 1000వ నామములో ఈ గుణములన్నీ కలిగిన దివ్యమంగళ విగ్రహమును లలితాంబిక అని కీర్తించారు. లలితాంబిక అను నామము 5 అక్షరముల నామమైనప్పటికీ మంగళకరము, ప్రణవనాదమైన ఓంకారంతో కలిపి ఈ నామములు 6 అక్షరములు కలిగిన మహామంత్రము. మధుర స్వభావము, నిర్మలమైన చిత్తము కలిగి సాముద్రిక శాస్త్రము వివరించిన లక్షణములను తన సగుణ రూపములో పూర్తిగా కలిగి ఉండి స్వయముగా ధీరురాలై ధీరులచే అర్చించబడుతూ సర్వమంగళగా సువాసినిగా సువాసిని స్త్రీలచే పూజలందుకునే తల్లి జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సైతము చైతన్యమును కలిగించునదిగా, పంచప్రేతాసనాసీనగా, పంచప్రేత మంచాధిసాయినిగా, భక్తుల యొక్క దహరాకాశములో కొలువై ఉదయించుచున్న కోటి సూర్యుల కాంతితో ప్రకాశించునది పరదేవత లలితాంబిక. నవయోని చక్రమైన శ్రీచక్రములోని బిందుస్థానములో కొలువై సమస్త విశ్వములో జీవుల చేత, సమస్త దేవతా గణముల చేత ఆరాధించబడే తల్లి
లలితా సహస్రనామార్థములను వివరించే సువర్ణ భాగ్యమును నాకు కలుగజేసినందుకు అనేకానేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శోభా విలాసము, గాంభీర్యము, మాధుర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము, సౌకుమార్యము, సౌందర్యము మొదలైన లలితమైన లక్షణములు కలిగినది లలితాంబిక. సకల లోకములను మించిన ప్రకాశము కలది, సమస్త లోకములపైన బిందు స్థానములో ఉన్నది, త్రిమూర్తులకు సైతము చైతన్య రూపిణిగా, పంచప్రేత మంచాధిసాయినిగా ఆసీనురాలైనది. ఎన్ని కోట్ల జన్మలలో ఏ కొంత పుణ్యము చేశానో సహస్రనామములతో నిన్ను తలచుకునే ఫలితమును నాకు అనుగ్రహించిన శ్రీమాత లలితాంబిక ఒక జ్యోతినై నీలో ప్రవేశించే వరమిస్తావా? ఉదయిస్తున్న కోటి సూర్యుల సమాన కాంతితో సూర్యమండలవర్తిగా 1000 పడగలు కలిగిన ఆదిశేషుడైనా వర్ణించలేని గుణగణములతో సమస్త దేవతాగణము సమస్త చరాచర జీవుల ఆరాధనలనందుకుంటూ వారికి సకల శుభములను సమస్త సన్మంగళములను ప్రసాదించే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో లలితాంబిక అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ. ఓం తత్సత్.